ఈనాడు పత్రికలో వచ్చింది. అదే పచ్చ ఛానల్స్లో, పచ్చ పత్రికలో ఏమని, ఈ రోజున పెన్షన్ ఇవ్వకపోవటానికి కారణం, సమయానికి ఇవ్వకపోవటానికి కారణం ఈ పేదవాళ్ళకి, పెద్దవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకని? ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా వాలంటీర్స్ మీద డిపెండ్ అయ్యింది. అది జగన్మోహన్ రెడ్డి తప్పు అని మాట్లాడుతాం. సరే, పచ్చ ఛానల్స్ కాబట్టి ఇరుక్కున్నాయి. ఈ రోజున తప్పు చేశామని తెలుసుకున్నాయి. దీని ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు మీద కూడా పడుతుందేమో వచ్చే ఎలక్షన్లో. పింఛన్ తీసుకునే వాళ్ళే కాదు, వాళ్ళ బాధలు చూసిన వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకులు అవుతారేమో, సమాజం అంతా కోపగించుకుంటుందేమో పచ్చ పార్టీ మీద అని కొంచెం భయపడి, చివరికి ఆ తప్పు మాది కాదు, జగన్మోహన్ రెడ్డి మూలంగానే ఈ విధంగా జరిగింది అని చెబుతాను. కానీ అబద్ధం అనేది ఏదో ఒకరికి చెప్పొచ్చు, ఇద్దరికి చెప్పొచ్చు, మీరు ప్రోపగండా చేయొచ్చు కాక, కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎవరి మూలంగా ఇది జరిగిందని. ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖు తెల్లవారుజామున 6 గంటలకే వెయిట్ చేస్తున్నారు డబ్బుల కోసం. ఎప్పుడైతే గంట లేట్ అయిందో, రాలేదు, ఇంకా డబ్బులు రాలేదు అని అప్పటికే తెలిసిపోయింది, గంటలో తెలిసిపోయింది ఎందుకు ఆగిపోయిందని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ రోజున మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రంగులు పూసుకున్నా ఎవరు నమ్మరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద నెపం మోపాలని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి మీద నెపం మోపటమే మీ యొక్క బాధ్యత, మీ యొక్క కర్తవ్యం, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు. కాబట్టి మీ కర్తవ్యాన్ని మీరు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద నెపం మోపటం, తిట్టడం. కాబట్టి దాంట్లో నిజం ఉందని కూడా ప్రజలు ఒప్పుకోరు. అసలు మీరు ఎప్పుడు నిజాలు చెప్పరు కదా. ప్రతిసారి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి మీద తిట్టడానికి గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి ఈ రోజున మేము ఏదో నిజం చెబుతున్నామని చెబితే నమ్మటానికి ప్రజలు ఎవ్వరూ లేరు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒంట్లో బాగోలేదని యువ నాయకుడు చిచ్చర పిడుగు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, జనసేన నాయకుడు. 2 రోజులు తిరిగితే ఆయన ఒంట్లో బాగోదు. ఎందుకని? పాతాళాలను తొక్కుతానని వీరంగం వేస్తాడు స్టేజీ మీద. ఎక్కడైనా శక్తి వస్తుంది అప్పుడు, మామూలు అప్పుడు శక్తి ఉండదు. అంటే జనాలకు డౌట్ వస్తుంది న్యాచురల్గా, ఏంటి ఈయన ఏమైనా పౌడర్ వేసుకున్నాడా? బ్రెజిల్ పౌడర్, నైజీరియా పౌడర్ వస్తున్నాయి కదా ఈ మధ్యన. అది వేసుకున్నప్పుడు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. ఎక్కడైనా శక్తి వచ్చేటప్పటికి తర్వాత నీరసం వచ్చేస్తుంది. కొన్ని గంటలకు అది దిగిపోగానే నీరసం వచ్చేస్తుంది. 2 రోజులు తిరగల ఎండలో 2 మీటింగ్లు చెప్పాడు, ఎండాకాలం అయిపోయాడు. ప్రజల్లోకి రావటం లేదు జగన్మోహన్ రెడ్డి అని కాకి గోల చేశారు. ఈ రోజున ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడు, 6వ రోజు అనుకుంటాను ఈ రోజు. ప్రజలకు సేవ చేయాలని అనురక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి వస్తుంది. ప్రజలను దోచుకోవాలి, వీళ్ళ జేబులు కొట్టాలి, ఊరినే ప్యాకేజీలు తీసుకోవాలంటే శక్తిహీనులు అవుతారు. కాబట్టి 2 రోజులకు ఒకసారి పోయి రెస్ట్ తీసుకోవాలా. అదే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మీ అవసరం లేదు, మీరు లేకపోయినా ఇక్కడ ప్రజలు సుఖంగా బతకగలరు అని ప్రజలకు అర్థమైపోయింది. మీరు చేస్తున్న రాజకీయం దగులుబాజీ రాజకీయం అని కూడా అర్థమైపోయింది. కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారే ఎన్ని రోజులు, అది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఎవరేమనుకున్నా కానీ తను ఇస్తున్న పథకాలు అందరికీ అందాలి. మీరు కులం చూడను, మతం చూడను, వర్గం చూడను, వర్ణం చూడను, పార్టీ చూడను, అర్హులైన వాళ్ళందరికీ వస్తుంది. ఎక్కడికన్నా అర్హులైన వాళ్ళకి రాకపోయినా, అనర్హులకు వచ్చినా
దానికి తగిన చర్య తీసుకోబడుతుంది సంబంధిత అధికారులపై అని ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. సో దాని ప్రకారం జరుగుతూ ఉంది ఇప్పుడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా ఒక్క పేరు కూడా అనవసరంగా దాంట్లో ఉంచారని, లేకపోతే అవసరం తీసేశారని ఎవరు కంప్లైంట్ చేయడానికి లేదు. ఈ చివరికి అసలు మొత్తానికి ఇంక ఇది మొత్తం పుట్టి మునిగిపోయే ప్రమాదం వచ్చిందని చెప్పి ఈ రోజున కకావికలైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటాను. ఎలక్షన్ ప్రాసెస్ కాదు, సర్వీసులు. ఎలక్షన్ ప్రాసెస్ ఎట్టగా లేరు, సేవలో కూడా వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు సేవ చేస్తే వైసీపీకి ఓట్లు పడతాయి. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సేవ కూడా అందకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. ఇది కూడా ఎలక్షన్ విధుల్లో ఒకటి కాదు కదా. పింఛన్లు పంచడం అనేది ఎలక్షన్ విధి కాదు కదా. దాంట్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదు, మీరు సేవ చేయకూడదు అని చెప్పటం అనేది ఎంత కళ్ళు లేని కబోదిలాగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇంతకాలం పనిచేసినాయి, న్యాయ వ్యవస్థ కూడా అదే విధంగా పనిచేసింది. ఏం పట్టించుకోవాలి ప్రజల గురించి? ప్రజలకు నేను సేవ చేస్తానని అని ముఖ్యమంత్రి ముందుకు వస్తుంటే ప్రతి చోట అడ్డుపడింది. నేను పరిపాలన నేను చేస్తాను అంటే దానికి అడ్డుపడింది. ప్రతి దానికి న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడిన దాఖలాలు మనం ఈ 4 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా అదే దారిలో నడుస్తాం. దాంట్లో ఎవరెవరంటే పెద్ద పెద్ద వాళ్ళు, కపిల్ సిబాలు, నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రజలకు ఏమి ఉపయోగపడిన లక్ష్మణరెడ్డి లాంటి వాళ్ళు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు తమకు ఎవరు మంచి చేయబోతున్నారు, ఎవరు మాకు అన్యాయం చేస్తున్నారు తెలిసిపోతుంది. సరే, మీరు తింటే మీరు ఏదో తిన్నారు, మీ జీతాలు ఎక్కువ తీసుకున్నారు, మీ పెన్షన్ ఎక్కువ తీసుకున్నారు, మధ్యన ఆమ్యామ్యాలు కొట్టేశారు మీ పెద్ద ఆఫీసర్లో, తింటే ఎట్టా కూడా సావండి. కానీ మా పింఛను మాకు ఏంటంటే దానికి కూడా అంగీకరించని ఈ మేధావులు అనబడేవాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి 3,000 గిలగిలగిలగలాడిపోతున్నారు. వాళ్ళకి 3,000 ఇస్తుంటున్నారు ఇటువంటి మేధావులు. కాబట్టి ప్రజల పక్షంలో ఎవరున్నారు, సమాజ హితం ఎవరు కోరుతున్నారు, నిస్వార్థంగా ఎవరు పనిచేస్తున్నారు ప్రజలకు తెలిసిపోతా ఉంది. కాబట్టి మోదీ చెప్పినా కానీ, మోదీ తీసుకున్న నిర్ణయాలు కానీ, సామాన్య మానవుడు తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి మంచి చేస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి ఈ సమాజం ఈ విపక్షాలకి, ఈ డబ్బు తినే వాళ్ళకి, ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళకి, ప్రజలు ఏదో కొంచెం ఒక 2 పూట్ల అన్నం తింటుంటే చూసి సహించలేని వాళ్ళని గుర్తిస్తుంది, తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది.